క్లైమ్ చేయడం జరిగింది. మౌంట్ కిలిమంజారో 2023లో ఆరోహించాను. అలాగే ప్రపంచంలో ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలనేసి నా డ్రీము. ఈ రైడ్ తర్వాత అయితే ఆల్ ఇండియా రైడ్ కూడా చేస్తాను ఇదే సైకిల్ మీద. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఇక్కడ రాగానే నాకు ఘన స్వాగతం పలికి ఇక్కడ నా జర్నీ అయితే తెలుసుకుంటున్నందుకు అండ్ నాకు సపోర్ట్ చేస్తున్న. నమస్కారం, నా పేరు చక్రమోహన్, ఆదివాసీ జిల్లా అధ్యక్షుడిని. తను అదే ఇలాగ వస్తుందని ఇక్కడ రిసార్ట్ ఓనర్ అయినటువంటి నా మిత్రుడు నియాజ్ అన్న ఇలాగా ఒక అమ్మాయి సైకిల్ రైడ్ చేసుకుని వస్తుంది మోహన్, మీ తరపున మన యూత్ అందరూ వచ్చి తనకు చిన్న సన్మానం చేస్తే బాగుంటుందని నియాజ్ అన్న చెప్పడం వల్ల నేను నిన్న వచ్చి మన జనసేన ఇన్ఛార్జ్ చిరంజీవి, అలాగే నా మిత్రుడు నరేష్, గుజ్జి, ఇంకా కొంతమంది యువతలు వచ్చి స్వాగతం చెప్పడం జరిగింది. దానికి చెల్లి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అన్న ఎక్కడ కూడా మాకు ఇన్ని ఏరియాలు తిరిగాను కానీ ఎక్కడ కూడా మాకు ఇంత ఘన స్వాగతం పలకలేదన్న, మీరు మాకు ఇలాగా స్వాగతం పలికినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పారు. అది మా బాధ్యత. నిజంగానే ఒక లేడీ అయి ఉండి అంత దూరం నుంచి ప్రయాణం చేసుకుని రావడం అనేది ఆసమాస విషయమే కాదు. కొన్ని చెల్లి చెప్తుంది కొన్ని రోజులైతే పెట్రోల్ బంక్లు పడుకున్న రోజులు ఉన్నాయని, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మీ యొక్క ప్రేమ, మీ ఆప్యాయత అంత చాలా మాకు ఆకట్టుకున్నాయని తను చెప్తుంది. నిజంగానే ఒక లేడీగా మేము చెయ్యాలా, ఎందుకంటే అంత ధైర్యంగా సాహసంగా రావడం అనేది చాలా గొప్ప విషయం. మా సపోర్టు ప్రతి ఒక్క మీకే కాదమ్మా, మీలాగా ఎవరైతే ఇలాగా కొంచెం కొంతమంది. అలాగే వెన్నెల, తను ఏజ్ ఇప్పుడు 19 years, ఒక చిన్న అమ్మాయి, కాలేజ్ చదువుకునే అమ్మాయి. ఆ ఏజ్లో ఈ యొక్క సాహసం, తన ఒక గోల్ ఇలాగా అందరి ఆదర్శంగా ఒక ఉందంటే నిజంగానే ప్రతి ఒక్కరు ఇలాంటి యువత ఇంకా చాలా మంది మన దేశానికి, మన ఊరికి ఆదర్శంగా నిలవాలా. చాలా గ్రామాల్లో కూడా ఇలాంటి యువత ఇంకా పుట్టుకుని రావాలా, మన దేశం గర్వకారణంగా తీసుకునే విధంగా మీ అందరు కూడాను ఇలాంటి వెన్నెలాంటి ఇంకా ఎంతో మంది రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. నేను ఆంధ్ర మొత్తం పెద్ద పెద్ద సిటీస్లో కూడా ట్రావెల్ చేస్తాను సైకిల్ మీద, కానీ నేను అరకు రాగానే మీరు చాలా ఘన స్వాగతం పలికారు. చెట్టు మోహన్ అన్నయ్య గారు, నరేష్ అన్నయ్య గారు అండ్ జనసేన ఇన్ఛార్జ్ చిరంజీవి అన్నయ్య గారు అండ్ స్వామి అన్నయ్య గారు అయితే నాకు నిన్న ఘన స్వాగతం పలకడం జరిగింది. నాకు చాలా సంతోషం, ఎందుకంటే అరకు లాంటి ప్రదేశంలో ఘన స్వాగతం పలకడం చాలా పెద్ద విషయం. నాకైతే చాలా ట్రావెల్ చేశాను కానీ ఎక్కువ మంది నన్ను గుర్తించలేదు. సపోర్ట్ అంటే మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటే యూత్ చాలా ఇన్స్పైర్ అయ్యి చాలా ముందుకు వెళ్తారన్న. అలాగే నన్నే కాదు, మీరు ప్రతి ఒక్క స్టూడెంట్ ని సపోర్ట్ చేయాలి, ఏ ఫీల్డ్ లో ఉన్నా సరే. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నియాజ్ అన్నయ్య గారికి అండ్ వినోద్ అన్నయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళు చెప్పడం వల్ల అన్నయ్య గారి తెచ్చారు, నన్ను నా స్టోరీ ఇన్స్పైర్ అయ్యి సన్మానం చేయడం జరిగింది. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య మీ అందరికీ. అండ్ చిరంజీవి అన్నయ్య గారు అయితే ఇప్పుడు ఇక్కడ లేరు ప్రజెంట్. నిజంగా మీకు కూడా చాలా థ్యాంక్ యూ అన్నయ్య. మీ అరకు అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆంధ్ర మొత్తం తిరిగాను కానీ అరకులో అయితే ఈరోజు మార్నింగ్ రైడ్ చేశాను. అరకులో ఉండిపోవాలనిపించింది. కొండల మధ్య అయితే మాది కూడా ఒక చిన్న విలేజ్, కానీ అప్పుడు మా దగ్గర ఏంటంటే కొంత కొండలు ఉండవు ఎక్కువ, మొత్తం ఎలా ఉంటాయంటే పొలాలే ఉంటాయి. ఈ సైడ్ ఏంటంటే చుట్టూ కొండలు ఉన్నాయి. నిజంగా అరకు చాలా బాగుంది. ఒకప్పుడు వీడియోలోనే చూడడం మీ విలేజ్ ని, ఇప్పుడు రియల్ గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. అరకు ఘాట్ రోడ్ అయితే నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. 30 kilometers నడుచుకుంటూ వచ్చాను. అది రాగానే నేను అరకు చూసి నేను పడ్డ కష్టం అంతా మర్చిపోయాను. నేను అంటే